నయోమి అనే ఒక స్త్రీ, ఆమె కూడా ఏమంటుందో తెలుసా? అందరు కూడా నయోమి నయోమి అని ఆమెకు మాట్లాడుతున్నప్పుడు ఆమె అంటున్నది, నాకు నయోమి అని పిలవకండి ప్లీజ్. ఎందుకంటే నయోమి అనే పదానికి సంతోషము, శాంతి అని అర్థము. నయోమి జీవితంలో సంతోషం లేదు, సమాధానము లేదు. అందరినీ కోల్పోయింది. కొడుకులు చనిపోయినారు, అందరినీ కోల్పోయి, కోడల్ని కోల్పోయి ఒకే ఒక కోడలతో నిలబడి ఉంది. చేదైన అనుభవము, భయంకరమైన దుఃఖము, కన్నీళ్ళతో మునిగిపోయిన జీవితము, చనిపోవాలనుకుంటున్న నయోమి. ప్రజలందరూ నయోమి నయం అంటే ప్లీజ్ నాకు అలా పిలవకండి. నా జీవితంలో సంతోషం లేదు, నా జీవితంలో సమాధానము లేదు, నాకు అలాగూ పిలవవద్దు. ఎందుకంటే నాకు నయోమి అని పిలవకండి, నాకు మారా అని పిలవండి. నా జీవితం మొత్తం చేయని అనుభవమే. ప్రియ దేవుని బిడ్డలారా, 2025వ సంవత్సరము చేదైన అనుభవంలో ఉన్నవా? సంవత్సరం మొత్తం దుఃఖంతో నిండుకోపోయిన స్థితిలో ఉన్నవా? నీ స్థితిగతులు మారిపోలేని స్థితిలో ఉన్నవా? సంతోషము నీకు రాలేదా? సమాధానము నీకు రాలేదా? ఎక్కడ చూసినా చేత అనుభవంతో ఉన్నావు బిడ్డ. ఏం చేసిన లైఫ్ లో సక్సెస్ కాలేని స్థితిలో ఉన్నవా? భయంకరమైన రోగముల పైన రోగము, సమస్యల పైన సమస్య, ఇబ్బందుల పైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నావా నువ్వు? 2025వ సంవత్సరంలో దేవుడు అంటున్నాడు, ఆ నీటిని మారా అనబడిన జలమును మధురముగా మార్చిన దేవుడే ఈరోజు నీ జీవితాన్ని కూడా 2026వ సంవత్సరంలో మధురముగా మార్చబోతున్నాడు. గట్టిగా